హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సుబ్రహ్మణ్య షష్ఠి పూజ అనేది కోవెల్లోని చాలా బాగా ఘనంగా జరిగింది. అలాగే మన ఇంట్లో కూడా చేసుకున్న ఆ వీడియో మీ అందరికీ కూడా షేర్ చేశాను. మీరందరూ కూడా ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఈ ముగ్గు చూడగానే గుర్తొచ్చే ఉండుంటది ఆ వీడియో. ఏంటంటే ఈ విధంగా విభూది, పసుపు, కుంకుమ, చందనం అన్నీ కూడా వేసుకొని షట్కోణాలేసి ఈ విధంగా అదే ముగ్గు వేసి తర్వాత స్వామి అమ్మవారిని పెట్టి పూజ చేసుకున్నాం కదా. అలాగే ఈ పళ్ళెల్లోని కూడా ఆ విధంగానే షట్కోణాలలోని బొట్లన్నీ వేసేసి అదే పసుపు, కుంకుమ, చందనం, విభూది అన్నీ వేసి మనం ముగ్గుని వేసిన తర్వాత దానిపైన దీపం పెట్టాం కదా. ఈ పళ్ళెల్లో ఉన్న బొట్టుని తర్వాత స్వామి అమ్మవార్ల కిందన పెట్టిన బొట్టుని వాటన్నింటినీ కూడా కలిపేసి ఈ విధంగా అయితే చక్కగా ప్యాకింగ్ చేసేసి మీ నైబర్స్కి తర్వాత మీ రిలేటివ్స్కి ఇచ్చినట్లయితే చాలా మంచిదండి. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కనుక ఈ బొట్టుని పెట్టుకున్నట్లయితే కాస్త ఉపశమనం లభిస్తుందని చెప్పి చాలా చాలా నమ్మకం అండి. ఇదైతే అసలు మా నాన్నగారు అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో పారినిచ్చేవారు కాదు. ఒకవేళ మీరు కనుక ఈ పూజను జరుపుకున్నట్లయితే మీ ఇంట్లో ఇదే విధంగా చేసుకున్నట్లయితే ఆ బొట్టునైతే ఆ ముగ్గులో వేసిన బొట్లన్నీ కూడా కలిపేసి ముగ్గుతో సహా కలిపేయండి, ఏం పర్వాలేదు. అయితే పారి నీటిలో వేయచ్చు, బట్ కాకపోతే ఏంటంటే ఇంత పవిత్రమైన బొట్టుని ఎట్టి పరిస్థితుల్లో పారేయాలని అనిపించదు కదండి. అందుకని చెప్తున్నాను అనమాట. మాకైతే చాలా నమ్మకం అండి, అందుకని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది వీలైనంత ఎర్లీగానే షేర్ చేయాలి, బట్ కాకపోతే ఏంటంటే నిన్న లక్షవారం తర్వాత నిన్న ఫ్రైడే, మొన్న లక్షవారం కదండి. లక్షవారం శుక్రవారం మనం పూజ గది కదపం కదా. అందుకని ఈరోజు అన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట. అందుకే మీ అందరికీ షేర్ చేశాను. ఉంటానండి, బాయ్.